గోమాతలు దాదాపు 25 గోమాతలకు సంబంధించి ఏదైతే ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి దాదాపు మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఒక డీసీఎంలో 25 గోమాతలను అయితే ఇదంతా కూడా అక్రమ గో రవాణా అని చెప్పుకోవాలి. మనకి ఆదిలాబాద్ నుంచి అంటే మనకి నేరేడుగొండ అనే ఒక పిఎస్ లిమిట్ అనేది ఉంటుంది. గో రక్షకులు దాదాపు వెహికల్లో ఒక 3 నుంచి 4 రావడం జరిగింది. దాంతోపాటు ఆ వెహికల్ దాదాపు 120 కిలోమీటర్ల నుంచి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కాకపోతే 120 కిలోమీటర్లో ఇంకొక సిగ్గు చేయడం నిర్మల్ కానీ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళని ఆపలేకపోయారు. ఒక డీసీఎంని ఆపలేకపోయిన వాళ్ళు ఇవాళ పోలీస్గా వాళ్ళు ఇవాళ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే దాంతోపాటు అంటే 120 కిలోమీటర్లు దాటిన తర్వాత నిజామాబాద్ డిస్టిక్కి ఎంటర్ అయిన తర్వాత కూడా ఆర్మూర్ని దాటేసి వచ్చారు. ఆర్మూర్లో కూడా డైల్ 100కి కాల్ చేస్తే అక్కడ డైల్ 100 బిజీ వచ్చింది అని చెప్పేసి అని అన్నారు. దాని తర్వాత ఆ టైం అంటే ఆ కాల్ మళ్ళీ వచ్చేసరికి దాదాపు ఆ వెహికల్ ఏదైతే డీసీఎం కావచ్చు దాంతోపాటు ఒక టవేరా వెహికల్లో ఉన్నటువంటి గోరక్షకులు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఇందూర్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఇద్దరికైతే కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత బైపాస్ ఏదైతే కంటేశ్వర్ బైపాస్లో ఆ వెహికల్ని ఆపేయడం జరిగింది. సో ఆపేసిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే మనం ఆడనే ఉన్నాము. ఆడ ఉన్న తర్వాత అసలు ఏమో జరుగుతుంది అన్న తర్వాత మనం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన మనము ఆరా తీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం ఫాలో అయినాం. మన కార్ని కొట్టేస్తుండే. దాంతోపాటు ఏదైతే వివిధ అంటే మనకి ఆదిలాబాద్ నుంచి నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి ఒక టవేరా వెహికల్ ఒక 2 బైక్లని కూడా వాళ్ళు గుద్దేసే ప్రయత్నం చేశారు. దాంతోపాటు నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత సరే మమ్మల్ని గుద్దేశారు, మమ్మల్ని ఏమైనా చేశారు గంగలోనే. కాకపోతే పోలీస్ అధికారులు ఒక పెట్రోల్ వెహికల్ వచ్చిన తర్వాత ఏ వెహికల్ అయినా ఖచ్చితంగా ఆపాల్సిందే. ఆ పెట్రోల్ వెహికల్ని కూడా వాళ్ళు ఏదైతే ఆ డీసీఎంతోని గుద్దేసే ప్రయత్నం చేసిరంటే పోలీస్ అధికారులకి ఎంత అసలు అసలు ఇంత భయం లేకుండా పోయింది. ఎవరైతే ఈ మన కార్యక్రమం చేసినటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఇంత భయం లేదండి. పోలీస్ వ్యాన్ ఇలా గుద్దేసే ప్రయత్నం చేసిందంటే తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా పొలిటీషియన్స్ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. దీంట్లో ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కావచ్చు, నిజామాబాద్ జిల్లా డైనమిక్ ఎంపీగా మాట్లాడుకుంటాం. నిజామాబాద్ కంచుకోట, హిందువులకు కంచుకోట అని చెప్తా ఉంటాం. ఇట్లాంటి కంచుకోటలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం, పట్టపగలు ఇట్లాంటివి జరగడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పుకోవాలా. అది కూడా ఇక్కడ మనం ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్లీ ఆ డీసీఎం అనేది లోపల ఉంది. దాదాపు 25 గోమాతలు. దాంట్లో దాదాపుగా మనకి ఒక 2 నుంచి 3 చనిపోయినాయి. ఒక 5 గోమాతలు అయితే అన్కాన్షియస్లో ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు ఇంకొక 18 ఆవులో మరి లోపల ఏం కతుందో అనేది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడికి వచ్చినాం. ఈ లొకేషన్ వచ్చేసి గోశాల అండి. గోశాలకు సంబంధించినటువంటి రోడ్ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పోలీస్ అధికారులు కూడా అంటే మనము ఇక్కడికి వచ్చి నిజం చెప్తా ఉన్నాం కాబట్టి లోపలికి ఒక జర్నలిస్టులకి అనుమతించారు. మరి ఇంకా వాళ్ళు ఎవరికి అనుమతిస్తారు? మరి ఇదంతా కూడా ఏం చేస్తారో. సో ఎవరైతే మనకి పోలీస్ అధికారుల గురించి ఖచ్చితంగా వాళ్ళ వెహికల్నే కొట్టేస్తుండే, ఇలా వాళ్ళ ప్రాణాలే లిటరలీ చెప్తున్నానండి. అర్సపల్లి గేట్ దగ్గర జస్ట్ మిస్ ఒక పెట్రోల్ వెహికల్, దాంట్లో పోలీస్ అధికారులు దగ్గర వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నంలో ఇట్లుంటే మనం లోపలికి పోయి రిపోర్టింగ్ చేయలేని దుస్థితిలో ఉన్నాం మనం ఇలా. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. సో లోపలికి వెళ్దాం. ఒక్కసారి అయితే మనము పర్మిషన్ ఇంకోసారి తీసుకుందాం. లోపలికి పంపిస్తారా లేదా? పంపించకపోతే ఇక ఈ నుంచి లైవ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అధికారులు రావాలా, దాంతోపాటు హిందూ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలైతే ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది హిందూ సంఘాల నాయకులు, దాంతోపాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతోపాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగిందంటే చేస్తా ఉన్నారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది
పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాన్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ని చేంజ్ చేయడం చెప్తాం. అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు, మాకు అనుమానం వచ్చేది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము, ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసి రేటు ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతా ఉంది, కట్టుకొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మనలాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవాలే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతోపాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరడిగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా కట్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేశారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచి అండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు, ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా రాష్ డ్రైవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్, సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల హైచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా డోర్ టోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ నాన్ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు బాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తోటి వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్ ఉంటే అసపల్లి చౌరస్ దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్తో అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారో డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడి నుండో మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని
పోలీసులు వెహికల్ తీసుకుపోవడం జరిగింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతా ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలు జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు, కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తుండే, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మన లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్లో ఒక DCMలో దాదాపు ఒక 20 నుంచి 30 గోమాతలను అయితే తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడ ఏదైతే మనకి ఈ రోడ్ పైన ఏవైతే అడ్డొచ్చిన వాహనాలని కూడా గుద్దేసుకుంటూ, దాంతోపాటు భయపెట్టించుకుంటూ వెళ్తున్న వాహనానికైతే మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ గోమాతకు సంబంధించినటువంటి గో పరిరక్షకులకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో పోలీస్ ఆఫీసర్, సో ఇది మొత్తానికి వెహికల్ ఇది దాదాపు ఎంతో మంది చూడు వెహికల్ కూడా పోతా ఉంది, పోలీస్ వెహికల్. సో ఇప్పుడు అసలు ఏంది సంగతి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికే మన వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. సో ఇగో పోలీస్ వెహికల్ కూడా రంగంలో దిగింది. మనం ఆల్రెడీ కాల్స్ అయితే చేసినాము. సిగ్నేచర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అయితే ఈ పెద్ద మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ ను కూడా చేంజ్ చేసి పంపిస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక DCM వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్, దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక DCM ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా, అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటుంది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజిల్ ఉందో దీంట్లో డ్రైవర్, దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్, పోలీస్ వెహికల్, దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు, దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గో పరిరక్షకులు. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మాది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బొలెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడు అంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆపే చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు.
అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన నిక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. సో ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకు కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మేము వెళ్తే మాకు వెనకాల నుంచి గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఇక్కడ వెహికల్ ఆగింది. దానివల్ల వాళ్ళిద్దరు దింకి దాంట్లో నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళలో ఒకటి దొరికిండు, ఇంకొకటి దొరుకుతున్నాడు. సో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వాడైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా మేము అతనికి ముందుగానే వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికల్ కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా తెలియదు. వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ని పారిపోయిండు, ఇంకొకరు ఉన్నాడు, అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ప్రతి ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలని ఒక ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగిందంటే చేస్తా ఉన్నారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. అందుకే దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసిరు. ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్ లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు. ఓకే, అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతా ఉంది. కట్కొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మన లాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవదే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది?
నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా కట్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి భయ్యా, మీరు చెప్పండి ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది, ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేశారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు, మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అంటున్నాడు అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ ఐసా వేసేయరు మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినావా, నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా ర్యాష్ గా ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్, సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర MS40 CT 4696 గల ఐచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా డోర్కోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్తో ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ లారీ స్టాప్గా నిజామాబాద్ వరకు అయితే వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు పాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తోటి వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే కట్టపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చేసి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్తో అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి తీసుకున్నారో డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడి నుండో మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ చేసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతూ ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలో జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేసుకోండి, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్లో ఒక DCMలో దాదాపు ఒక 20 నుంచి 30 గోమాతలను అయితే తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడ ఏదైతే మనకి ఈ రోడ్ పైన ఏవైతే అడ్డొచ్చిన వాహనాలని కూడా గుద్దేసుకుంటూ, దాంతోపాటు భయపెట్టించుకుంటూ
వెళ్తున్న వాహనానికైతే మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ గోమాతకు సంబంధించినటువంటి గోపరిరక్షకులకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో పోలీస్ ఆఫీసర్ సో ఇది మొత్తానికి వెహికల్ ఇది దాదాపు ఎంతో మంది వెహికల్ కూడా పోతా ఉంది పోలీస్ వెహికల్లో. సో ఇప్పుడు అసలు ఏంది సంగతి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికే మన వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. సో ఇగో పోలీస్ వెహికల్ కూడా రంగంలో దిగింది. మనం ఆల్రెడీ కాల్ అయితే చేసినాము. సిగ్నేచర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అయితే ఈ పెద్ద మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ను కూడా చేజ్ చేసి పంపిస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసీఎం వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్, దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటుంది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నాం కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్, పోలీస్ వెహికల్, దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు, దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బుల్లెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆపే చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుగాని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కకు నిక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మేము వెళ్తే మాకు వెనకాల నుంచి గుద్దేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఇక్కడ వెహికల్ ఆగింది. దానివల్ల వాళ్ళిద్దరు దింకి దాంట్లో నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళలో ఒకటి దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. సో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వాడైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా మేము అతనికి ముందుగానే వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటు వెళ్తున్నాయి నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా తెలియదు. వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ని పారిపోయిండు ఇంకొకరు అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలని ఒక ప్రథమ లక్ష్యంతోనైతే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్
ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. ప్రతిదానికైతే రావడం జరిగింది.